హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ సుమలత కాసజు. వెల్కమ్ మై ఛానల్. రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చూడడానికి రోజు ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తూనే ఉన్నాము. నిన్న పావు బాజీ చేశాను, అది సూపర్ ఉంది. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ఇంట్లో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ. అయితే ఇది మదురైలో కీరావాడ స్ట్రీట్ ఫుడ్ అనమాట. చాలా ఫేమస్ అంట. మదురై వెళ్ళిన వాళ్ళందరూ తింటారు. మేము మదురై వెళ్ళాం కానీ స్ట్రీట్ ఫుడ్ తినలేదు, జస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. అయితే ఈ వడ ఎలా ఉంటుందో ఒకసారి తయారు చేద్దాం. అయితే అక్కడ కొంచెం స్పెషల్గా ఆకు తయారు చేస్తారనమాట. దాంతోపాటు పాలకూర కూడా వేస్తారు. ఆ ఆకు మనకి ఇక్కడ దొరకదు. మనం దాని బదులు మనం ఇక్కడ బచ్చల కూర యూజ్ చేద్దాం. పాలకూర, బచ్చల కూర, 2 ఆకుకూరలు యూజ్ చేద్దాం. కొన్ని వీడియోస్లో అయితే చాలా రకాల ఆకుకూరలు వేశారు. మెంతెం కూర, మనకి అవైలబుల్గా ఉన్న ఆకుకూరలు అన్నీ వేశారనమాట. అయితే ఇవి నేను తొట్లో చిన్న ఈ రెడ్ బకెట్ తొట్టిలలో వచ్చిందనమాట బచ్చలాకు. దాంట్లో దింపాను అనమాట. ఈ పువ్వు ఎంత ముద్దుగా ఉంది కదా, కలువ పువ్వులాగా, లిల్లీలో వైట్ రకం అనమాట ఇది. అది దీంట్లో 2 విత్తనాలు దీంట్లో వేశాను. దీంట్లో ఆ చెట్టు నుంచి మనకు విత్తనాలు అయినప్పుడు అన్నింటిలో వేస్తూ ఉన్నాను. అలా మనకు ఎప్పుడైనా సడన్గా పప్పు చేసుకోవాలనుకుంటే ఏం కూరగాయలు లేనప్పుడు అలా 2 ఆకులు ఇంత చింతపండు వేసి పప్పు వేసేస్తే అయిపోయాయి. అట్లా నేను చాలా వీడియోస్లలో నేను ఈ బచ్చల కూరది పెట్టాను మీకు. అలా ఒక 5 ఇది కొంచెం ఒక గుప్పెడు ఆకులు, ఇవి కొంచెం పాలకూర, ఈ 2 సరిపోతాయి అన్నమాట. మంచిగా ఈ 2 శుభ్రంగా కడిగేసుకొని మనము మిక్సీ వేసేసుకోవాలి. అయితే ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎలాగో మిక్సీ వేసేస్తాం కనుక. అయితే ఇంకా మిక్సీలో ఈ ఆకుకూర వేసిన తర్వాత మనము వడగట్టుకున్న ఈ బియ్యం మినపప్పు వేసి, 1 చెంచా మిరియాలు, 1 చెంచా కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మనకు చపాతీ ముద్దలాగా రావడానికి కొంచెం మనం దీంట్లో బియ్యం పిండి వేయాలి. బియ్యం పిండి వేసి కలిపితే మొత్తం మంచిగా మనకు చపాతీ ముద్దలాగా రావాలి. మంచిగా అలా చపాతీ ముద్దలాగా వచ్చిన తర్వాత దీన్ని మనము నూనెకి కవర్కి నూనె రాసి చేత్తో చక్కగా అప్పాలు ఒత్తుకున్నట్టు ఒత్తేసి మనము నూనెలో వేయించుకోవడమే. అయితే దీనికి అక్కడ వాళ్ళు ఒక సపరేట్గా ఒక పౌడర్ వేసి ఇస్తారనమాట. ఆ పౌడర్తోనే ఇవి తింటారు. అయితే ఆ పౌడర్ ఎలా చేస్తారంటే మినపప్పు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అయితే దీంట్లో కొంచెం పుట్నాల పప్పు కూడా వేస్తారనమాట, ఉప్పు, ఇవి వేసేసి ఈ మిక్సీకి వేసేసుకున్న ఈ పొడితో ఈ స్ట్రీట్ ఫుడ్లో ఇవి పేపర్లో పెట్టేసి మనకి దాని మీద ఈ పొడికి మొత్తం చల్లేసి ఇస్తారనమాట. ఆ పొడితో తింటేనే ఆ వడకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. అసలు డిఫరెంట్, మనము ట్రై చేస్తూ ఉండాలి. ఇలాంటి చిన్నవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా ట్రై చేశాను నేను, బాగా కుదిరింది. ఆకుకూరలు మంచిగా హెల్తీగా తింటాము. ఈవినింగ్ పూట స్నాక్స్కి ఏదో ఒకటి అలా టైంపాస్, మనం టీ టైం అలా తింటే చాలా బాగుంటాయి. అలా ఏదో ఒకటి రెడీ చేస్తూనే ఉండాలి. కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే కొత్త వెరైటీ రుచులు తినవచ్చు అనమాట. అలా చక్కగా పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా చక్కగా ఇలా పట్టేసుకొని మంచిగా చపాతీలాగా చేసేసుకొని మంచిగా అప్పాలాగా ఒత్తేసుకొని నూనెలో వేయించేసుకోవటమే. అసలు నూనెలో వేయగానే మంచిగా వంగిందనమాట. 2 వైపులా మంచిగా మంచిగా పొంగింది. చాలా బాగుంది, పూరీలాగా. కాకపోతే పూరీ టేస్ట్ అస్సలు లేదు. ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. మంచి ఆ మిరియాల ఫ్లేవరు, ఆ జీలకర్ర ఫ్లేవరు, మినప్పప్పు, బియ్యం, ఇదంతా మనము ఎప్పుడు తిని కొత్త టేస్ట్ అనమాట. బాగుంది. తప్పకుండా మీ అందరు ట్రై చేస్తానని కోరుకుంటూ, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్.